నేనెలా రచయితనయ్యానో నాకు తెలీదు. మా ఇంట్లో గానీ, బంధువుల్లో గానీ సాహిత్య పిపాసులెవరూ లేరు. కనీసం ఏ కళకు సంబంధించిన కళాకారులూ లేరు. నేను సాహిత్యానికి సంబంధించిన పుస్తకమేదన్నా చదవడం కళ్ళబడితే పెద్దలు ఎద్దేవా చేసి తప్పు చేసినట్లు ఖండించేవారు. మా నాన్నగారు ప్రముఖ వైద్యులు. ఆయనైతే నేను పుస్తకాలు చదవడం చూసినప్పుడు చెడిపోయినట్లుగా మండిపడి భయంకరంగా తిట్టి పెద్ద గలాభా సృష్టించేవారు. అంత ప్రతికూల వాతావరణాన్నెదుర్కొని బహుశా సమాజాన్ని గురించి పొందిన స్పందనలే నాకు భావావేశాన్నిచ్చి ఉంటాయి. లోలోపల ఉప్పొంగే ఆ భావాలు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉంటే ఆ తెలిసి తెలియని వయసులో నేను కాగితం మీద కలం పెట్టి రాసుకుంటూ పోసాగాను. నా సాహిత్య పిపాసను నలిపేయాలని